చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం క్లస్టర్ 3లో హైబ్రిడ్ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ ఎంబీ థామస్, వెదురుకుప్పం మండల అధ్యక్షులు మోహన్ మురళీలు విచ్చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు కూడా క్రిటిసైజ్ చేయరు. మిమ్మల్ని ఎవరు కూడా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, పార్టీలోకి రండి, పదవులు ఇస్తాం, మీకు మంచిగా చేస్తాం, కష్టపడండి. కష్టపడకుండా ఊరికి చూపించేసి తడుక్కుని వచ్చేసి ఒక మాలేసి వెళ్ళిపోతే పదవులు రావు. అర్థమైందా? కష్టపడాలి. నేను ఇన్ని కోట్లు వదిలేసేందుకు రోడ్డు తిరుగుతున్నాను. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడకుండా ఊరికే ఎవరు చెప్పిన గాలి మాటలు వినేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసినట్టు అది కరెక్ట్ కాదు. మేము ఎవరు ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ కాదు. మేము మహిళల్ని గౌరవించే క్యారెక్టరు, మహిళల్ని అమ్మతో పోల్చే క్యారెక్టరు. మహిళలకు కూడా పిల్లలు లేదా అన్నా అని వస్తే వాళ్ళకి ఎంత కష్టమైనా ఉండని వాళ్ళకి దగ్గరుండి ట్రీట్మెంట్ చేసి, ప్రసవం చేసి వాళ్ళకి ట్విన్స్ ఇచ్చే క్యారెక్టర్ మేము. అర్థమైందా? మేము ఫ్యామిలీని బిల్డ్ చేసేవాళ్ళం, ఫ్యామిలీని కొలాప్ చేసేవాళ్ళం కాదు. ఫ్యామిలీని కొలాప్ చేసేవాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అర్థమైందా? వీఆర్ బిల్డింగ్ ద ఫ్యామిలీ. 80,000 మందిని పిల్లలకు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది మన ఎన్టీఆర్ గారు. దేశంలోనే, రాష్ట్రం కాదు, మన మన భారతదేశంలోనే మహిళలకు కూడా సమాన హక్కు తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీఆర్ గారు. ఆయన ఆలోచన వినూత్నంగా ఉంటుంది. అదేవిధంగా మహిళలని ఇబ్బంది పెట్టిస్తారు, కో ఎడ్యుకేషన్ ఉంటే అక్కడక్కడ ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి మహిళల కోసమే మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీఆర్ గారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టింది ఆయనే. ఎవరు పెట్టారనుకున్నారు? ఎన్టీ రామారావు గారు పెట్టారు. బీసీలకి 20% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన ఉండేవాళ్ళు బీసీలందరూ కూడా ఆ కాలంలో ఎక్కడ మిద్దులు లేదు, వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చాలి, వాళ్ళని వచ్చి ఈక్వల్గా అదర్ సామాజిక వర్గంతో ఈక్వల్గా పెట్టాలని చెప్పి బడుగు బలహీన వర్గాలకి మిద్దిళ్ళు ఇచ్చిన ఘనత కూడా ఎవరిది? రామారావు గారు. ఇలా ఎన్నో చేశాడు ఆయన. అట్లాంటి ఒక మహానుభావుడు. చెప్తా సో ఇలా స్వీకరిస్తోంది. ముఖ్యమంత్రి గారు 30-40 సంవత్సరాలకు ముందుగానే ఇప్పుడే ఆలోచించే ఒక ఆలోచన గల వ్యక్తి, ప్రపంచ మేధావి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఆ రోజు విజన్ 2020 అన్నాడు, హైదరాబాద్ని చేసి చూపించాడు. ఈరోజు విజన్ 2047 అంటున్నాడు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని చేసి చూపిస్తాడు. అది ఆయన దగ్గర ఉండే ఒక మంచితనం. వీళ్ళు ఏమన్నా మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దండి. తమిళ్లో ఒక సామెత ఉంది. ఏమి సామెత అంటే, ఒళకిర నాయి కడిగాదా. తెలుగులో ఏంటిది? మొరికే కుక్క. చెప్పకూడదు, కుక్క అని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేదు, మీ దగ్గర చెప్పిస్తున్నాను. అది కరవదంట. సో కాబట్టి ఇక్కడ కూడా ఒకటి మొరుగుతూ ఉంది. 10 సంవత్సరాలుగా మరిగింది, కానీ అది కరవదు, అది వేస్ట్, అది అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఊరికనే ఆయన మన ఫాలోవర్ కాబట్టి
ఆయన ఎలా చెప్తే అలా వెళ్తాం కాబట్టి మనం కూడా చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం. ఊరిక సొల్లి కబుర్లు చెప్పము. ఇక్కడ ఊరిక కులాల మధ్య, మతాల మధ్య, జనాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా చేయము. నేను ఒకటే అందరికీ చెప్తున్నా, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, చదువుకున్న వ్యక్తుల పైన దయచేసి కేసులు పెట్టకూడదు. ఏ పార్టీ అయినా ఉండదు, పార్టీకి అతీతంగా యూత్ని డిస్టర్బ్ చేయకూడదు. యూత్ని డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా నేను ఊరుకునే ప్రసక్తి లేదు, చాలా తీవ్రంగా స్పందిస్తాను దానికోసం. సో కాబట్టి కక్షలు ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే కేసులు పెట్టించుకుందాం, వాళ్ళని పిలిపిస్తాం, పోలీసు యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఒకరి జీవితాన్ని కేసు పెట్టి సర్వనాశనం చేసే కార్యక్రమాల్ని మనం కూడా, అది ఏ పార్టీనా ఉందని, పార్టీకి అతీతంగా చదువుకున్న పిల్లల్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మన అందరు నాయకులు. మీరు కూడా మీరు లొకేషన్ టీంలో ఉన్నారు, మీకు మాకు తెలుసు. నాకు నీకు పరిచయం చాలా రోజులు ఉంది. 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా మా మండలం తరఫున. నువ్వు కూడా మీకు తెలుసు మమ్మల్ని ఎంత దగ్గర అన్న ఎంత మోసం ఉంది అంటున్నా. నారాయణ స్వామి మమ్మల్ని మోసం చేశాడు. అప్రూవల్ తొడా పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపకపోవడం, ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే ఆలోచించాలి. మాకు మీరు డెవలప్మెంట్ ఏం చేయకపోయినా ఒక్కటి చేస్తే 100% అయిపోతుంది. మనకి కొత్తపొలమెట్ నుంచి వెదురుగొప్ప నుంచి కారుపెట్టినారు. శాంక్షన్ అయిన మీరు వర్క్ చేస్తే మాకు లోకలక్ష్మి బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఇంకా తొందరగానే అన్న చెప్పినట్లు అది కూడా శాంక్షన్ అయిపోయింది. మీరంతా ఒకసారి తప్పట్లతో అన్నగారి కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తొందరలో టెండర్ కూడా పిలుస్తారు. ఓకే, అది ఎమ్మెల్యే గారు నారాయణ స్వామి అయిన టీం మండల ఎంపీపీ టీం ఉన్నటువంటి వాళ్ళు కనీసం 5 సంవత్సరాల్లో రిజర్వేషన్ పాస్ చేయమంటే చేయలేని దద్దమ్మలో వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే సీఎంకి దమ్ముగా పక్కన కూర్చొని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినటువంటి ఘనత మన థామస్ అన్నది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.